అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన తన దాసుడిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. అందులో ఏ విధమైన వక్రత్వాన్ని ఉంచలేదు. అది సూటిగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే గ్రంథం. దాని ద్వారా అతను దేవుని కఠిన శిక్షను గురించి ప్రజలను హెచ్చరించాలని, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి మంచి ప్రతిఫలం లభిస్తుందనే శుభవార్తను, అందులోనే వారు కలకాలం ఉంటారు అనే శుభవార్తను అందజేయాలని, అల్లాహ్ ఎవరినో కుమారుడుగా వరించాడు అని పలికే ప్రజలను భయపెట్టాలని. ఈ విషయం గురించి వారికి గాని వారి తాత ముత్తాతలకు గాని ఏ జ్ఞానమూ లేదు. వారి నోట వెలువడే ఈ మాట అత్యంత దారుణమైనది. వారు కేవలం అబద్ధాన్ని మాత్రమే వాగుతున్నారు. అయితే ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ వారు ఈ ఉపదేశాన్ని విశ్వసించకపోతే బహుశా నీవు వారి కోసం దుఃఖిస్తూ నీ ప్రాణాన్నే కోల్పోతావేమో. నిజానికి ప్రజలలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించాలని భూమిపై ఉన్న వస్తు సామాగ్రినంతటినీ మేము భూమికి అలంకారంగా చేశాము. చివరకు మేము దీనినంతటినీ చదునైన మైదానంగా చేసివేయనున్నాము. గుహవారు, శిలాఫలకం వారు మా సూచనలలో ఒక అద్భుతమైన సూచన అని మీరు భావిస్తున్నారా? ఆ గుహలో ఆశ్రయం పొందిన ఆ యువకులు, ప్రభూ, నీ ప్రత్యేక కారుణ్యాన్ని మాకు ప్రసాదించు, మా వ్యవహారాన్ని చక్కబెట్టు అని వేడుకున్నారు. అప్పుడు మేము వారిని అదే గుహలో జోకొట్టి ఏళ్ల తరబడి గాఢనిద్రలో ఉంచాము. తరువాత మేము వారిని మేల్కొలిపాము. ఆ రెండు వర్గాలలో ఏ వర్గం వారు తమ గుహలో ఉన్న కాలాన్ని ఖచ్చితంగా లెక్క కడతారో పరీక్షిద్దామని. మేము వారి అసలు గాథను నీకు వినిపిస్తున్నాము. వారు తమ ప్రభువును విశ్వసించిన కొందరు యువకులు. మేము వారికి సన్మార్గంపై నడవటంలో అభివృద్ధిని ప్రసాదించాము. వారు లేచి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలగజేశాము. ఆకాశాలకు భూమికి ప్రభువైన వాడే మా ప్రభువు. మేము ఆయనను త్రోసిరాజని మరొకణ్ణి దేవుడుగా చేసుకుని వేడుకోము. ఒకవేళ మేము అలా చేస్తే పూర్తిగా అనుచితమైన దానిని చేసిన వారమవుతాము. తరువాత వారు పరస్పరం ఇలా అనుకున్నారు, మన జాతి వారైన వీరు విశ్వ ప్రభువును కాదని ఇతర దైవాలను సృష్టించుకున్నారు. ఈ దైవాలు ఆరాధ్యులని స్పష్టమైన ప్రమాణాన్ని దేన్నైనా ఈ ప్రజలు ఎందుకు తీసుకురారు? అల్లాహ్ విషయంలో అభూత కల్పనకు పాల్పడేవాడిని మించిన దుర్మార్గుడెవడు? ఇప్పుడు మీరు వారితోనూ అల్లాహ్ను కాదని వారు ఆరాధించే దేవుళ్లతోనూ సంబంధాలను తెంచుకున్నారు. కనుక ఇక పదండి, ఫలానా గుహలో ప్రవేశించి ఆశ్రయం పొందండి. మీ ప్రభువు మీపై తన కారుణ్య ఛాయను విస్తరింపజేస్తాడు. మీ కార్యసిద్ధికై సకల సామాగ్రిని సమకూరుస్తాడు. వారిని నీవు గుహలో చూసినప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు వారి గుహను తాకకుండా కుడిప్రక్కగా పైకి పోయినట్లును, అస్తమించేటప్పుడు వారికి దూరంగా ఎడమ ప్రక్కగా దిగిపోయినట్లును నీకు గోచరిస్తుంది. వారేమో గుహలోపల ఒక సువిశాలమైన స్థలంలో పడి ఉన్నారు. ఇది అల్లాహ్ సూచనలలో ఒక సూచన. అల్లాహ్ సన్మార్గం చూపినవాడే అసలు సన్మార్గం పొందేవాడు. అల్లాహ్ మార్గం తప్పించేవాడికి మార్గం చూపి సంరక్షించేవాణ్ణి నీవు పొందలేవు. వారిని నీవు చూచి మేల్కొనే ఉన్నారని అనుకుంటావు. వాస్తవానికి వారు నిద్రపోతున్నారు. మేము వారిని కుడి పక్కకు ఎడమ ప్రక్కకు దొరలేలా మరలి పడుకునేలా చేసేవారము. వారి కుక్క గుహ ముఖద్వారం వద్ద ముందు కాళ్లను చాచి కూర్చుని ఉండేది. ఒకవేళ నీవు వారిని తొంగి చూస్తే వెనక్కి తిరిగి పారిపోతావు. ఆ దృశ్యాన్ని చూసిన కారణంగా నీవు భయకంపితుడు అవుతావు. మేము ఇదే అద్భుత మహిమ ద్వారా వారిని మేల్కొలిపి కూర్చోబెట్టాము. వారు పరస్పరం ప్రశ్నించుకోవాలని. వారిలో ఒకడు, మనం ఈ స్థితిలో ఎంతకాలం ఉన్నాము అని అడిగాడు. మిగతా వారు, బహుశా ఒక రోజంతానో లేక దానికంటే కొంచెం తక్కువగానో ఉండి ఉంటాము అని అన్నారు. మళ్ళీ ఇలా అన్నారు, అల్లాయే బాగా ఎరుగును మనం ఈ స్థితిలో ఎంతకాలం గడిపామో. సరే, ఇక ఈ వెండి నాణాన్ని ఇచ్చి మనలో ఎవరినైనా నగరానికి పంపుదాము. అతడు మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందో కనుక్కుని తినటానికి ఏదైనా తీసుకువస్తాడు. అతడు కాస్త తెలివిగా వ్యవహరించాలి. మనం ఇక్కడున్నామని ఎవరికైనా తెలిసే విధంగా అతడు ప్రవర్తించకూడదు. ఒకవేళ వారు మనల్ని పట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు, లేదా బలవంతంగా మనల్ని తమ సంఘంలో మళ్లీ కలుపుకుంటారు. అలా జరిగితే మనం ఎన్నటికీ సాఫల్యం పొందలేము.
ఈ విధంగా మేము నగరవాసులకు వారి ఉనికిని గురించి తెలియజేశాము. అల్లాహ్ చేసిన వాగ్దానం సత్యమైనదని, ప్రళయ సమయం నిస్సందేహంగా వచ్చి తీరుతుందని ప్రజలు తెలుసుకోవాలని. కాని ప్రజలు వారి అనగా గుహవాసులతో ఎలా వ్యవహరించాలి అనే విషయం గురించి పరస్పరం వాదులాడుకుంటున్నారు. కొందరు వారి మీద ఒక గోడ కట్టండి, వారి ప్రభువుకే వారి వ్యవహారం గురించి బాగా తెలుసు అని అన్నారు. కాని ఈ వ్యవహారంలో పైచేయిగా ఉన్నవారు మేము వారి మీద ఒక ఆరాధనా మందిరాన్ని నిర్మిస్తాము అని అన్నారు. కొంతమంది వారు 3, 4 వారి కుక్క అని అంటారు. మరికొందరు వారు 5, 6 వారి కుక్క అని అంటారు. వారందరూ కేవలం అర్ధరహితంగా వాగుతున్నారు. ఇంకా కొందరు వారు 7, 8 వారి కుక్క అని కూడా అంటారు. ఇలాను వారు ఎందరో నా ప్రభువే బాగా ఎరుగును. కొందరికి మాత్రమే వారి నిజమైన సంఖ్య తెలుసు. కనుక స్థూలంగా తప్ప వారి సంఖ్యను గురించి ప్రజలతో వాదించకు. ఇంకా వారిని గురించి ఎవరిని ఏమీ అడగవద్దు. చూడు, ఏ విషయాన్ని గురించైనా ఎన్నడూ నేను ఈ పనిని రేపు చేస్తాను అని అనకు. నీవు ఏమీ చేయలేవు, అల్లాహ్ కోరితేనే తప్ప. ఒకవేళ మరపు వల్ల నీవు అలా అంటే వెంటనే నీ ప్రభువును స్మరించుకొని ఇలాను, నా ప్రభువు ఈ వ్యవహారంలో సత్యానికి అతి దగ్గరగా ఉన్న విషయం వైపునకు నాకు మార్గం చూపుతాడని నేను ఆశిస్తున్నాను. వారు తమ గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు. కొందరు గడువు అంచనాలో 9 సంవత్సరాలు ఇంకా ఎక్కువ పెంచారు. నీవు ఇలా చెప్పు, వారు ఆ స్థితిలో ఉన్న కాలాన్ని అల్లాహే బాగా ఎరుగును. ఆకాశాలలోనూ భూమిలోనూ గుప్తంగా ఉన్న సమస్త విషయాలు ఆయనకు మాత్రమే తెలుసు. ఎంత అద్భుతమైనవాడు ఆ చూసేవాడు, ఆ వినేవాడు. భూమి ఆకాశాల్లోని సృజింపబడిన వాటిని ఆయన తప్ప ఆదుకునేవాడు మరెవడూ లేడు. అంతేకాదు, ఆయన తన ప్రభుత్వాధికారంలో ఎవరినీ భాగస్వామిగా చేర్చుకోడు. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభు గ్రంథం నుండి నీపై అవతరింపజేయబడిన దానిని యథాతథంగా వినిపించు. ఆయన ప్రవచనాలను మార్చే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ ఎవరికోసమైనా నీవు అందులో మార్పులు చేర్పులు చేసినట్లయితే ఆయనను తప్పించుకొని పారిపోయి నీవు ఏ ఆశ్రయాన్ని పొందలేవు. తమ ప్రభు ప్రసన్నతను అర్థిస్తూ ఎవరు ఉదయం సాయంత్రం ఆయనను వేడుకుంటారో వారి సాహచర్యం పట్ల నీ హృదయాన్ని సంతృప్తిపరచుకో. వారి నుండి నీ దృష్టిని ఏమాత్రం మరల్చకు. నీవు ఇహలోకపు మెరుగులను కోరుకుంటావా? ఎవని మనస్సును మేము మా ధ్యానం పట్ల శ్రద్ధ లేకుండా చేశామో, ఎవడు తన వాంఛలకు అనుగుణంగా వర్తించాడో, ఎవడి పనితీరు అతివాదంపై ఆధారపడి ఉంటుందో అటువంటి వ్యక్తి పట్ల విధేయత చూపకు. స్పష్టంగా ఇలా ప్రకటించు, ఇది సత్యం మీ ప్రభువు నుండి వచ్చింది. ఇష్టమైన వారు దానిని స్వీకరించనూవచ్చు, ఇష్టం కాని వారు దానిని తిరస్కరించనూవచ్చు. మేము సత్యాన్ని తిరస్కరించే దుర్మార్గుల కొరకు ఒక అగ్నిని సిద్ధపరిచి ఉంచాము. దాని జ్వాలలు వారిని చుట్టుముట్టుతాయి. అక్కడ వారు గనక మంచినీళ్లు అడిగితే నూనె మడ్డి లాంటి నీటితో వారిని సత్కరించటం జరుగుతుంది. అది వారి ముఖాలను మాడుస్తుంది. అది ఎంత జుగుప్సాకరమైన పానీయం! అది ఎంత నికృష్టమైన విశ్రాంతి స్థలం! ఇక విశ్వసించి సత్కార్యాలు చేసేవారి విషయం మేము నిశ్చయంగా వారి ప్రతిఫలాన్ని వృధా చేయము. వారికై నిత్య హరితవనాలు ఉన్నాయి. వాటి కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు బంగారు కంకణాలను ధరిస్తారు. ఆకుపచ్చని సన్నని జలతారు పట్టు వస్త్రాలను ధరిస్తారు. ఎత్తైన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని ఆసీనులై ఉంటారు. అది ఎంత శ్రేష్టమైన ప్రతిఫలం! అది ఎంత మహోన్నతమైన నివాస స్థలం!